చాలామంది బీజేపీ నాయకులు కూడా సో క్లెయిమ్ చేసుకోవడం మేమే నేషనలిస్ట్, అసలైన దేశభక్తులు మేమే అని చెప్పేసి. సో అకార్డింగ్ టు యూ, హూ ఈజ్ నేషనలిస్ట్? ఎవరు దేశభక్తులు? ఎవరు దేశభక్తులు అంటే ఎట్లుండాలి? ఈ దేశంలో నేషనలిస్టులు అంటే ఫస్ట్ ఆఫ్ ద ప్రిన్సిపల్స్ ఉంటాయి, కొన్ని ప్రిన్సిపల్స్ ఉంటాయండి. నేషనలిజం అంటే ఏదో మనము మేమే ఉండాలి, అది నేషనలిజం కాదు, అది సపరేటిజం. నిజమైన సపరేటిజం ఎవరైతే అలాంటి వ్యక్తులు ఉంటారో వాళ్ళు సపరేటిస్ట్. వాళ్ళకి మానవత సంబంధాలు ఉండవు, ఒక హ్యుమానిటీ బేసిస్ మీద వాళ్ళు మాట్లాడరు. ఎప్పుడు చూసినా మనుషులు విచ్ఛిన్నం చేసి ఒక భేదపు కామెంట్స్ చేస్తూ ఒక వర్గం లబ్ధి పొందాలి, ఒక వర్గం ముందుకెళ్ళాలని చెప్తూ ఉంటారు. నిజంగా ఈ దేశంలో నేషనలిస్టులు ఎవరున్నారంటే ఎవరైతే రాజ్యాంగ విలువల్ని ముందుకు తీసుకెళ్తాడో వాడికి మించిన నేషనలిస్టులు లేరు. అభిజిత్ దీప్కే అవే చేస్తున్నారు కదా, పీస్ఫుల్ గా ప్రొటెస్ట్ చేస్తున్నారు. ఆయనకు హక్కు ఉంది ఈ దేశంలో, ఆర్టికల్ 19 గ్యారంటీ చేస్తుంది. ఆ విధంగా వెళ్తున్నారు. మరి మీకు ఏ రాజ్యాంగం చెప్పింది ఒక మనిషిని కన్ఫ్రంట్ చేసి కొట్టమని? మీరు నేషనలిస్ట్లా? అభిజిత్ దీప్కే లాంటి వాళ్ళు నేషనలిస్ట్లా? ఆలోచించండి ప్రజలారా. ఇది చాలా ఇలాంటి సమస్యలు రోజు రోజులో పెరుగుతూ ఉన్నాయి. ఎందుకంటే మనం ప్రశ్నించే వాళ్ళు ముందుకు వస్తా ఉంటే ఇలాంటి పనికి మానవులు కూడా మన వెనకాల వస్తూ ఉంటారు. మనము ముందుకు కొనసాగుతాం. మన రాజ్యాంగం అనే ఒక సూత్రాన్ని పట్టుకుంటూ, ఆ అంశాన్ని పట్టుకుంటూ మనం ప్రజల్లోకి పోదాం. దేశ మార్పులో మనము మార్పు కోసం ఒక నిర్మాణమైన అంశాలు మనం లేవనెద్దాం అనేసి నేను చెప్తున్నాం, అలాగే యువతగా చెప్తున్నాం. అంటే సీజేపీ ఆమ్ ఆద్మీ పార్టీ 2.0నే సీజేపీ అని చెప్పేసి జరుగుతా ఉన్న చర్చ. సో ఏమంటారు దానిపైన మీరు? కాదండి, అట్లా ఏం లేదు. నాకు ఆమ్ ఆద్మీ పార్టీకి ఏం సంబంధం? మేము రాలేదా? నేను ఉస్మానియా యూనివర్సిటీలో సాదాసీదా విద్యార్థి అంశాల మీద మాట్లాడుతూ ఉంటాను. రాష్ట్రంలో ఏమన్నా విశేషాలు ఉంటే అక్కడికి వెళ్ళి అట్రాసిటీస్ అయినా కానీ, ఇంకా వేరే సంబంధించిన వర్గానికి సంబంధించిన అలాంటి పోరులు ఉన్నా కానీ వాటిని సెటిల్ చేసేలాగా మనం ప్రయత్నిస్తూ ఉంటాము. ఒక పీస్ఫుల్ సొసైటల్ హార్మోనీని మనం బ్యాలెన్స్ చేయడం కోసం ప్రయత్నిస్తూ ఉంటాం. సాటి విద్యార్థిగా ఒక రెస్పాన్సిబుల్గా నేను తీసుకున్నాను. నాకు ఆమ్ ఆద్మీ పార్టీకి ఏం సంబంధం? అంటే ఈ దేశంలో రాజ్యాంగాన్ని నమ్మినవాడు ఆమ్ ఆద్మీ పార్టీయా? ఈ దేశంలో ప్రశ్నించేవాడు ఆమ్ ఆద్మీ పార్టీయా? మరి జనసేన పార్టీ ప్రశ్నిద్దామనే అంశంతో ముందుకు వచ్చారు కదా, మరి ఆమ్ ఆద్మీ పార్టీ వాళ్ళు ఏమన్నా ముందుగానే పరిచయాలు ప్రశ్నించట్లేదు. ప్రశ్నించే వాళ్ళని సపరేటిస్టులు అంటున్నారు, సమగ్రత అంటున్నారు, ఇంటిగ్రిటీ అని మాటలు మాట్లాడుతున్నారు. కానీ అదే ప్రశ్నించే వాళ్ళకి ఈ దేశంలో ఏదో ఒక ముద్ర వేసి వాళ్ళని తొక్కాలి, అనగదీయాలనే అంశం మీద ఈ సోకాల్డ్ బ్యాచ్లు నడుస్తున్నాయి. గుర్తుపెట్టుకోండి, అలాంటి విషయాలు ముందుకు జరగవు. మాలాంటి వాళ్ళు ముందుకు వస్తున్నారు. ఈ జనరేషన్ అంతా చాలా కాన్షియస్గా ఉంటారు, కాన్స్టిట్యూషనల్ ప్రిన్సిపల్స్ని ఫాలో అవుతారు, అనలిటికల్గా ఉంటారు. అండ్ ఆల్సో క్రిటికల్ థింకింగ్ కూడా ఉంటుంది వాళ్ళకి, హ్యూమానిటీ కూడా తెలుసు వాళ్ళకి. మీరు ఇలాంటి బ్యారియర్స్తో ముందుకెళ్తా ఉంటే అవి సాగవు. యువత చాలా ఫాస్ట్గా ఉన్నారు, గుర్తుపెట్టుకోండి.